జై కాపు, జై జై కాపు. కాపు సోదరులు సోదరులు అందరికీ నమస్తే అండి. రేపు 13వ తారీఖున 13/11/2022 జరిగే కాపు వన సమారాధన రాజానగరం చక్కదారబంధంలో జరగబోతుంది. కావున కాపులందరూ వచ్చి ఈ అన్న సమారాధన జయప్రదం చేసి కాపుల్ని ఒక ఐక్యత మీద కాపు అంటే ఏంటో అన్నది వినిపించేలాగా, కాపు గళం పైకి మనం చాటి చెప్పేలాగా ఈ అన్న సమారాధనకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే మన కాపు పెద్దలు, కాపు నాయకులు అందరూ దీనికి విచ్చేస్తున్నారు. వాళ్ళందరి తరపున కూడా మనం ఇక్కడ ఐక్యంగా ఉండి మనం అందరం కాపులందరూ ఒకే తాటి మీద ఉన్నామని తెలియజేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కాపు కులస్తులు అందరూ మనం ఎదరికి సాగాలి అంటే ఇటువంటి అన్న సమారాధనలు అందరికీ పాల్గొని మన వాళ్ళు ఎవరున్నారో వీళ్ళు తెలుసుకుని మనం ఎదరికి వెళ్ళాలని సాగుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా టైగర్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తనయుడు రాజా గారు దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ కాపు సమారాధనకి విచ్చేయుచున్న అతిరథ మహారాజులు, మంత్రులు, పెద్దలు దీనికి రాచున్నారు. అందరూ కూడా మన కాపు కులస్తులు మొత్తం అందరూ కూడా దీనికి వచ్చి దీన్ని జయప్రదం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. కాపు సోదరులకి కాపు సమారాధన భోజనాల సందర్భంగా ఈరోజు రేపు ఆదివారం జరగబోయే భోజనాలకి మన జక్కంపూడి రాజాగారి ఆధ్వర్యంలో మనకి ఈ కాపు సోదరులందరూ నలుమూల నుంచి కూడా రావాల్సిందిగా కోరుతూ, నా పేరు ఉండమట్ల రాజుబాబు. రాజమహేంద్రవరం నగర కాపు సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఆహ్వానము. ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రాంగణం, డిబివి రాజు లేఅవుట్, జిఎస్ఎల్ కాలేజ్ వెనుక చక్రద్వార బంధం, రాజానగరం నందు జరుగును. ఈ కార్యక్రమంలో ప్రముఖ కాపు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు, సినీ కళాకారులు, అన్ని రంగాల వారు విచ్చేయుదురు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా కాపు కమ్యూనిటీ బిజినెస్ ఎక్స్పో అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్, ఉచిత వైద్య శిబిరం, వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు మరియు లక్కీ డిప్ నిర్వహించెదరు. కావున కాపు సోదర సోదరిమణులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వన సమారాధనను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు నగర కాపు సంఘం రాజమహేంద్రవరం.